ఎల్లారెడ్డి నియోజకవర్గ గ్రామ పంచాయతీల అభివృద్ధి పనుల కోసం 20 కోట్ల నిధులు విడుదల. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కురుమల సత్యనారాయణ. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలకు 20 కోట్లకు పైగా నిధులు విడుదలైనట్లు, ఈ నిధులు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినట్లు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కురుమల సత్యనారాయణ మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే జాజుల సురేందర్ ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధులు 20 కోట్లకు పైగా గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ఇవ్వడం జరుగుతుందని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈ నిధులతో మురికి కాలువ నిర్మాణం, సీసీ రోడ్లు, ఇంకా ఏమైనా అత్యవసరం పనులు ఉంటే అభివృద్ధి నిధులు సర్పంచ్ వాడుకోవచ్చని చైర్మన్ తెలిపారు. అలాగే ఎల్లారెడ్డి మండల కేంద్రానికి 3,60,00,000 రూపాయలు గ్రామ పంచాయతీలకు మంజూరు చేయడం జరిగిందని, ఒక గ్రామ పంచాయతీకి 11 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిధులు మంజూరు చేసినందుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నియోజకవర్గానికి అత్యధిక నిధులు తెచ్చినందుకు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను కోరడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి జెడ్పీటీసీ ఉషాగౌడ్, మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ జలంధర్ రెడ్డి, ఎల్లారెడ్డి సింగిల్ విండో చైర్మన్ నరసింహులు, మున్సిపల్ కౌన్సిలర్, మండలంలోని సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు రాజు, రామప్ప, అరవింద్ గౌడ్, జగన్ గౌడ్, సాయిలు, రాజాగౌడ్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని అభివృద్ధి పనుల కోసం మరి స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్న, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రదాత ప్రత్యేకంగా ఎస్డిఎఫ్ నిధులను ఎల్లారెడ్డి నియోజకవర్గానికి దాదాపు 20,60,00,000 కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మన ఎల్లారెడ్డి మండలానికి 3,10,00,000 రూపాయలు ప్రతి పంచాయతీకి, గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, అదేవిధంగా మురికి కాలువల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి ఈరోజు మా సర్పంచులకు, మా ముఖ్య కార్యకర్తలకు పిలుచుకొని మరి ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మురికి కాలువల నిర్మాణం అయితేనేమి, సీసీ రోడ్లు అయితే ప్రజలకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటాయో ఆయా ప్రాంతాలన్నీ వేయాలని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి అన్నింటినీ కూడా ఈ 2-3 రోజుల్లోనే పనులు స్టార్ట్ చేసి గ్రామాలలో గతంలోనే సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. ఇంకా మిగిలిపోయినటువంటి సీసీ రోడ్ల కోసమే మళ్ళీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి వచ్చి, మరి కేటీఆర్ గారి దగ్గరికి వచ్చి ఈ ఫండ్స్ని శాంక్షన్ చేయడం మరి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేంద్రన్న గారికి ప్రత్యేకంగా అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఏ గ్రామంలో కూడా సీసీ రోడ్లు కానీ, మురికి కాలువల నిర్మాణం కానీ ఎక్కడ కూడా చేపట్టలేరు. మరి ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయంటే ప్రజలందరూ సంతోషపడుతున్నారు. కాబట్టి తక్షణం ఈ పనులను అందుబాటులోకి తీసుకొస్తాం ప్రజలకు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.